ఈరోజు మనం ఒక కామన్ కండిషన్ గురించి మాట్లాడతాం. అంటే సహజంగా ఒక కపుల్ మన దగ్గర ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఏమీ ప్రాబ్లం ఉండదు. అంటే వాళ్ళ హస్బెండ్ది స్పర్మ్ కౌంట్ ఎక్సలెంట్ ఉంటుంది, లేడీస్ ఒక ఎగ్ కౌంట్ కూడా మంచిగా ఉంటుంది, తర్వాత నెలసరి కూడా కరెక్ట్గా వస్తూ ఉంటుంది, అండ్ ట్యూబ్స్ కూడా అంత ఓపెన్ ఉంటుంది. సో ఇటువంటి అయిన కండిషన్లో చాలామందికి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ సేస్ అంత బాగుంది, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నప్పుడు కూడా 5-6 ఇయర్స్ అవుతే కూడా కొందరికి పిల్లలు పుట్టరు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కపుల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. ఏ డాక్టర్ దగ్గర వెళ్తే కూడా అంత ఫైన్ ఉంది, స్పర్మ్స్ బాగుంది, ట్యూబ్స్ బాగుంది, ఎగ్స్ కూడా బాగుంది, స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది చాలా ఒక క్వశ్చన్ అనమాట. సో ఎన్నో కపుల్స్ వచ్చి ఫస్ట్ మనకి మేడం అందరూ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మన ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు? బట్ యాజ్ అ డాక్టర్ వాట్ ఐ టెల్ దెమ్ ఈజ్ ఈ అన్ని 3 ఫ్యాక్టర్స్ ఓకే ఉండగానే ఇట్ డజంట్ మీన్ దట్ ప్రెగ్నెన్సీ కావట్లేదు అన్నప్పుడు ఎండ్ రిజల్ట్ ఈజ్ బేబీ ప్రెగ్నెన్సీ అనేది ఒక అంటే దట్ సేస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేది. సో ఇటువంటి అయిన కండిషన్కి మెడికల్ టర్మినాలజీలో వీ కాల్ ఇట్ అస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి కండిషన్స్ తెలీదు ఎందుకు అవ్వట్లేదని, బట్ చూస్తే ఒక బేబీ కావాలనేది ఒక 4 కండిషన్స్ ఓకే ఉంటే బేబీ కాదు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక లేడీ గర్భాశయంలో ఎన్నో చేంజెస్ అవుతేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హౌ వీ ట్రీట్ దిస్ కపుల్ ఈస్ వీ గివ్ దెమ్ లాట్ ఆఫ్ అష్యూరెన్స్. ఎందుకంటే ఏజ్ చిన్నగా ఉందనుకోండి, ఒక 1 year 6 months వరకు దే కెన్ గో విత్ ట్యాబ్లెట్స్ మెథడ్. ఒక 30-40% వాళ్ళు చిన్న ట్యాబ్లెట్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనమాట. అదే 10 years 15 years అయిన తర్వాత కూడా ఏమీ కారణం లేదు, వాళ్ళకి అంతా ఓకే ఉంది, 15 years అయింది ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఫస్ట్ ట్యాబ్లెట్ మెథడ్ 3-4 months, తర్వాత IUI 3-4 months. చాలామందికి ట్యాబ్లెట్లో 30 మెంబర్స్కి వచ్చేస్తుంది, IUIలో 30-40%కి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళకి డెఫినెట్లీ IVF ఓన్లీ హెల్ప్ అవుతుందండి. 15 years మ్యారేజ్ అయ్యి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే వాట్ వీ డూ ఇస్ వీ గో ఫర్ IVF. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి IVFలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో స్టెప్ వైజ్ వెళ్తే అండి హౌ వీ షుడ్ సీ అ కపుల్ ఈజ్, ఇప్పుడు మన దగ్గర వచ్చినప్పుడు విదిన్ 1 year దే షుడ్ కమ్ విత్ అ ప్రెగ్నెన్సీ. అంటే డిసిషన్ నుంచి ఎగ్జిక్యూషన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే వరకు మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే డెఫినెట్లీ టేక్ హోమ్ బేబీ అనేది వెరీ ఈజీ అనమాట. సో ఒక స్ట్రీమ్ లైన్గా వెళ్తే చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈ అందుబాటు ప్రాపర్ స్ట్రాటజీగా అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట. స్పర్మ్ 0 ఉన్నప్పుడు హస్బెండ్లో ఎటువంటి అయినా మనం ట్రీట్మెంట్ ఉంది, తనదే జీన్స్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి అయినా ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సహజంగా ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు మన స్పర్మ్ అనాలిసిస్ అనేది ఫస్ట్ టెస్ట్ అనమాట. అనాలిసిస్లో 0 కౌంట్ వచ్చేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అంటే బికాజ్ హస్బెండ్స్ అండ్ వైఫ్ నార్మల్గా వస్తారు, వచ్చినప్పుడు తనకి స్పర్మ్ ప్రాబ్లం ఉందని అక్సెప్టెన్స్కి చాలా టైం పడుతుంది అనమాట. సో ఒక టెస్ట్లో వీ కాంట్ డయాగ్నోజ్ ఆల్సో స్పర్మ్లో ప్రాబ్లం ఉంది, 0 ఉంది స్పర్మ్ కౌంట్ అని వీ కాంట్ డయాగ్నోజ్. సో మళ్ళీ 1 month తర్వాత అగైన్ వీ విల్ ఆస్క్ ఫర్ అ రిపీట్ టెస్ట్ అన్నట్టు. సో 2 రిపోర్ట్స్లో కూడా స్పర్మ్స్లో 0 వచ్చింది అనేటప్పుడు చాలామందికి దే ఫీల్ వెరీ బ్యాడ్. అంటే నాకు నాదే జీన్స్లో బేబీ వచ్చే ఛాన్సెస్ లేదని దే ఫీల్ వెరీ అప్సెట్. చాలామంది దే గెట్ డిప్రెస్డ్ అండ్ ప్రెగ్నెన్సీ గురించి దే డోంట్ ప్లాన్ ఎట్ ఆల్. వద్దు ఇంకా నాకు ప్రెగ్నెన్సీ కాదు అని దే రియలీ ఫర్గెట్ ఇట్. బట్ వచ్చే ఎమోషన్స్ కానీ యాంగ్జైటీ కానీ లేడీస్లో చాలా ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్లీ అండి 0 ఉన్నప్పుడు కంపల్సరీ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ డోనర్ స్పర్మ్స్. అంటే వేరే వాళ్ళ స్పర్మ్స్ తన గర్భాశయంలో ఎక్కియటం IUI కానీ అన్నీ దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సో స్పర్మ్ లేనప్పుడు ఎందుకు ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద రీజన్, స్పర్మ్స్లో తనదే జీన్స్లో మన ట్రీట్మెంట్ చేయొచ్చా అని వీ షుడ్ ఆల్వేస్ థింక్ అండ్ మోటివేట్ ద హస్బెండ్ ఆల్సో అండి. ఎందుకంటే దెర్ ఆర్ ఛాన్సెస్, సైన్స్ ఎంత రీసెర్చ్ అయ్యి లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ మన ట్రీట్మెంట్లోనే ఎంతోమంది హస్బెండ్స్ 0 స్పర్మ్స్ ఉండి కూడా తనదే ఒక జీన్స్తో బేబీని తీసుకొని వెళ్తున్నారు. సో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పర్మ్స్ 0 ఉన్నప్పుడు వాట్ వీ డూ ఫస్ట్ ఈజ్
ఎక్కడ వచ్చింది ప్రాబ్లం అని చూసుకుంటాం. దెర్ ఈస్ 2 థింగ్స్ అండి. ఒకటి స్పర్మ్లో ఉత్పత్తియే ప్రాబ్లం ఉందనుకుంటే, అంటే ద ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉందన్నప్పుడు వీ కాల్ ఇట్ as ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్. సో హౌ డు వి నో దిస్? సింపుల్ టెస్ట్ అండి. ఒక హార్మోన్ టెస్ట్ హస్బెండ్ది, FSH, LH, టెస్టోస్టెరాన్ అండ్ ఇనిబిన్ హార్మోన్ అని ఈ టెస్ట్ చేసి తర్వాత స్క్రోటల్ స్కాన్, స్క్రోటంలో ఉన్న టెస్టిస్లు స్కాన్ చేస్తే దానిలో లోపల స్పర్మ్స్ ఉందా లేదా అని ఈ 2 టెస్ట్లో మనకు కొంతవరకు ఐడియా వస్తుంది. అంటే హౌ డు వి డయాగ్నోస్ ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అని, అంటే టెస్టిస్లోనే స్పర్మ్ 0 ఉన్నప్పుడు హార్మోన్స్ అనేది హై ఉంటుంది. FSH విల్ బి మోర్ దెన్ 15-20 అన్నట్టు. అప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ స్పర్మ్స్ టెస్టిస్లో లేదని వీ గెట్ అ డౌట్. బట్ సర్టెన్ కండిషన్స్, అంటే స్కాన్లో కానీ టెస్టిస్ సైజ్ నార్మల్ నుండి హార్మోన్స్ అన్నీ బాగుంటుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్పర్మ్ ఆస్పిరేషన్ అని. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టీజే, మీజే, పీజే. ఈ టెక్నిక్లో ఇప్పుడు ఇది టెస్టిస్ అనుకోండి, ఈ చిన్న బటర్ఫ్లై లెక్క ఒక నీడిల్ చేసి డైరెక్ట్ టెస్టిస్ నుంచే వీ టేక్ ద స్పర్మ్స్ అవుట్. చాలా మందికి ఇక్కడ బ్లాక్ ఉండే వల్ల ఏమవుతుందంటే స్పర్మ్స్ మొత్తం టెస్టిస్లో అకామిడేట్ అయ్యి బయటకు వెళ్ళదు. సో డైరెక్ట్ టెస్టిస్ నుంచి స్పర్మ్స్ని ఆస్పిరేట్ చేసి లేడీ ఒక ఎగ్స్ బయట తీసి దాన్ని జాయిన్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అండి, చాలా హెల్తీ బేబీస్ అనమాట. ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అన్నట్టు. అంటే ఈ ట్రీట్మెంట్లో డెఫినెట్లీ తీసిన స్పర్మ్స్ మనం IVF ద్వారానే వెళ్ళాలి. బట్ డెఫినెట్లీ 1 or 2 monthsలోనే తనదే ఒక జెనెటిక్ బేబీని హస్బెండ్కి ప్లాన్ చేయొచ్చండి. సో యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ స్పర్మ్ 0 ఉంటే డైరెక్ట్కి డోనర్కి అని చెప్పకుండా ఈ టెక్నాలజీని మనము పేషెంట్స్కి చెప్పాలి. చెప్పిన తర్వాత ఇట్స్ దేర్ డిసిషన్. ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకొని తనదే జీన్స్ అనేది తనకి రైట్ అనమాట. సో డెఫినెట్లీ మనము యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ మన కౌన్సిలింగ్లో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దిస్ అండ్ టెల్ దెమ్ దట్ దే క్యాన్ గో విత్ దేర్ ఓన్ జీన్స్. ఎంతనా లాస్ట్లో బేబీ తన జీన్స్తోనే వచ్చిన బేబీ ఛాన్స్ ఉంటే వీ షుడ్ ఆల్వేస్ గివ్ దిస్ ఛాన్స్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్.